కల్తీ నెయ్యి వచ్చింది, ఆ ట్యాంకర్లలో కల్తీ కలిసిన వాటిని వెనక్కి తిప్పి పంపాం అన్నటువంటిది మొన్నదాకా వచ్చినటువంటి వాదన. కలపలేదు వాటిని అన్నటువంటి చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఉంది, లోకేష్ గారి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇవన్నీ మధ్యన ఇప్పుడు అంటే ఇంతవరకు జనం నమ్మింది ఏంటంటే కల్తీ అన్నటువంటిది జరగలేదు, ఆ ట్యాంకర్లను మధ్యలోనే ఆపారు కాబట్టి అనేటువంటిది. అయితే అదే సందర్భంలో రాజకీయంగా ఇంతకుముందు కలిపి ఉంటారు అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం ఎంతవరకు రైట్ అన్న చర్చ మధ్యలో లేదు. మొన్న వచ్చిన ట్యాంకర్లలో కూడా తెలియక కలిపేశాం, కలిపి సప్లై చేసేసాం, దానికి కారణమైన సంస్థ మీద చర్య తీసుకోండి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన కంప్లైంట్ సంచలనాత్మకమైనటువంటి ఫిర్యాదు ఇది. శ్రీవారి ప్రసాదాల తయారీకి జంతువులు పందికొవ్వుతో కల్తీ చేసి నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్కి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ బుధవారం తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసి నెయ్యిలో పంది జంతు కొవ్వులు కలిసినట్టుగా గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB కాప్ ల్యాబ్ చెప్పింది కాబట్టి దానికి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించినటువంటిది కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని, కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్ డైరీ ఫుడ్స్లో మాత్రం మార్పు రాలేదని చెప్పారు. నెయ్యిలో కల్తీ నిర్ధారించే పరీక్షల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎప్పుడూ బయట ల్యాబులకు నమూనాలు పంపలేదు. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 2025, జూలై 4వ తేదీలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్లు నెయ్యి సరఫరా చేసింది. ఆ నెయ్యిని వాడేశాం, ఆ నెయ్యి నాణ్యత మీద అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించాం. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జూలై 6న 2, జూలై 12, 2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్లు నెయ్యి సరఫరా చేసింది. అప్పటికే ఆ సంస్థ నెయ్యి నాణ్యతపై అనుమానాలు ఉండటంతో ఆ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసి NDDB ల్యాబ్కు పంపాం. జూలై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటిసారి NDDB వంటి బయట ల్యాబులకు నమూనాలు పంపిందని ఆయన మురళీకృష్ణకు తెలిపారు. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల మంది శ్రీవారి భక్తుని ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఘోరంగా మోసగించిందని ఆ ఫిర్యాదులో మురళీకృష్ణ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థపర శక్తులతో కలిసి కుట్రకు తెరదీసిందన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి దోషులు బయటపెట్టాలని కోరారు. నెయ్యి సరఫరాకి తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు పిలిచినప్పుడు తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా 10 లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ సంస్థ ప్రేరేపించింది. తిరుమల తిరుపతి దేవస్థానంతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిబంధనల్ని షరతుల్ని ఉల్లంఘించి లడ్డూ ప్రసాదాల తయారీకి ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న వార్తతో భక్తులలో ఆందోళన చెందారు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్చతో ఆ సంస్థ ఆహార భద్రతా ప్రమాణాల చట్టంలోని 51, 59 సెక్షన్లు ఉల్లంఘించిందని, అది శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ మీద పోలీసులు ఆహార భద్రతా చట్టంలోని 51, 59 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 3 సబ్సెక్షన్ 5, 274, 275, 316 3, 319 3, 318 4, 61 సబ్సెక్షన్ 2, 299 RW సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 274 అంటే ఆహారాన్ని పానీయాన్ని కల్తీ చేయడం, సెక్షన్ 275 కల్తీ హానికరమైన ఆహారాన్ని పానీయాన్ని విక్రయించడం, సెక్షన్ 318 సబ్సెక్షన్ 3 తెలిసి ఇతరులను మోసం చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టం జరిగేలా చేయడం, సెక్షన్ 318 సబ్సెక్షన్ 4 మోసపూరితమని తెలిసి విక్రయించడం, సెక్షన్ 299 RW ఉద్దేశపూర్వకంగా ఏ మార్గం ద్వారానైనా మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం, 61 సబ్సెక్షన్ 2 మోసపూరితంగా నేరాన్ని తప్పును ప్రోత్సహించడం, 3 సబ్సెక్షన్ 5 అందరికీ నేరం ఆపాదించడం. ఈ శ్రీవారి లడ్డూ నాణ్యత మీద భక్తుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో దానికి కారణమేంటో పరిశీలించామని మురళీకృష్ణ పేర్కొన్నారు. తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంస్థల నుంచి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకి 2024 మార్చి 12 టెండర్లు పిలిచాం. కిలో $319.80 ధర కోట్ చేసిన ఏఆర్ ఫుడ్స్ సంస్థకు 2024 మే 8 టెండర్ ఖరారైంది. మే 15 సప్లై ఆర్డర్ ఇచ్చాం. ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కాదు, అయినా ఆ సంస్థ ముందుకు వచ్చిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. NDDB పంపిన అన్ని నమూనాల్లోనూ పంది గొడ్డు కొవ్వు కలిసిందని, తీవ్రస్థాయిలో కల్తీ జరిగిందని తేలింది. అది చూసి తీవ్రంగా కలెక్ట్ చెందాం. దిట్టం అనుసరించి చేసే స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీలో నెయ్యి కీలకం. అది నాణ్యంగా లేకపోతే కోట్ల మంది భక్తుల ఆరోగ్యంతో పాటు మతపరమైన మనోభావాలు విశ్వాసాలపై ప్రభావం చూపుతుంది. ఏఆర్ ఫుడ్స్ సంస్థ నాణ్యత నిబంధనలను అనుసరించి మంచి నెయ్యి సరఫరా చేస్తుందని మేము విశ్వసించాం, కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని నమూనా పరీక్షలో తేలిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలంతో ఏఆర్ డైరీ ఫుడ్స్కి జూలై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశామని, 28న రిజైండర్ నోటీసు పంపించామని తెలిపారు. దీని మీద ఆ సంస్థ జూలై 28, సెప్టెంబర్ 4న వివరణిస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపిందన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు.